హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎంతో కమ్మగా టేస్టీగా ఉండి చింత చిగురు పప్పును తయారు చేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి చింత చిగురు పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముందుగా మనం ఈ చింత చిగురు పప్పును తయారు చేసుకోవడానికి ఇలా మనము చింత చిగురు తీసుకోవాలి. ఇలా మనము ముందుగా చింత చిగురుని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకసారి అంతా అరచేతిలోకి తీసుకొని ఇలా ఒకసారి అంతా ఈ చింత చిగురునంతా ఇలా బాగా నలిపేసి ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనం ఈ చింత చిగురునంతా ఇలా ఒకసారి అంతా బాగా నలిపి ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక కుక్కర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ దాకా కందిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని కందిపప్పునంతా 2-3 సార్లు వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి. ఇలా ఈ కందిపప్పును వాటర్లో వాష్ చేసుకుని వాటర్ అంతా వంపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే చింత చిగురుని కడిగేసి పెట్టుకున్నాం కదా, చింత చిగురు అంతా వాటర్ అంతా వంపేసి ఇందులోకి వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 4-5 వెల్లుల్లి, అలానే కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి, అలానే 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అలానే 1/4 టీ స్పూన్ దాకా పసుపు, కడిగి పెట్టుకున్న కొద్దిగా చింతపండు, అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పప్పు అంతా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కుక్కర్లో ఉండే పప్పు అంతా మనకు 5 విజిల్స్ వచ్చేదాకా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఈ పప్పు అంతా మనకు బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇలా ఒక పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా ఒకసారి అంతా బాగా మెత్తగా మెదుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా బాగా మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు, అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయలంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింత చిగురు పప్పు కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు మనకు తయారైపోయింది. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.